హాయ్ అండి. ఈరోజు నుండి మనము మ్యాథమెటిక్స్కి సంబంధించిన బేసిక్ మ్యాథమెటిక్స్ని ఫాలో అవుదాము. బేసిక్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషన్స్ చూద్దాం. అంటే అడిషన్ అంటే అందరికీ వచ్చు కదా, దాన్ని ఎందుకు నేర్చుకోవడం అని కాకుండా అడిషన్లో ఎలా ఫాలో అవ్వాలి రూల్స్ అనేది చూద్దాం. చూడండి, రెండు ఒకే సింబల్ ఉంటే అడిషన్ అనమాట. అంటే ప్లస్ కానీ రెండు ప్లస్ అయినా ఉండాలి, లేదా రెండు మైనస్ అయినా ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే మనకి రెండు మైనస్ అంటేనే వెంటనే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఈ ఉద్దేశంలోకి వచ్చేస్తారు. ఇక్కడ ఇంటూ కాదు, మల్టిప్లై చేయట్లేదు, జస్ట్ వీ వాంట్ టు డూ ద అడిషన్ ఓన్లీ, అడిషన్ అంతే. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి, +5 +3 అంటే +8. అంటే యాక్చువల్గా మనకు ముందర సింబల్ ఏమీ లేకపోతే దాన్ని ప్లస్గా చెప్పేస్తాం. 5 + 3 అంటేనే 8 అనేస్తాం, అంతేగాని +8 అనేం చెప్పము. అంటే ఏంటి, ఇక్కడ ఏ సింబల్ లేకపోయినా కూడా అది ప్లస్గానే తీసుకుంటాము. ఆన్సర్లో మనం +8 అని సపరేట్గా చెప్పనక్కర్లేదన్నమాట. బట్ అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ సింబల్స్ వచ్చేలోపు -5 -3 అంటే -8, ఇక్కడ నెగిటివ్ని మనం కంపల్సరీ మెన్షన్ చేయాల్సిందే అనమాట. ఎందుకు -5 -3 -8 అయ్యింది, మైనస్ మైనస్ ప్లస్ కదా అని ఇక్కడ అడిషన్ మాత్రమే చేస్తున్నాము. వీ డోంట్ వాంట్ టు డూ ద మల్టిప్లికేషన్, ఓన్లీ అడిషన్. అంటే ఏంటంటే మైనస్ అనగానే జస్ట్ మనకి ఏంటంటే అప్పులాగా చూడాలన్నమాట. అంటే ఏంటంటే ఒకరికి 5 రూపీస్ అప్పు ఉన్నాము, ఇంకొకరికి 3 రూపీస్ అప్పు ఉన్నాము. టోటల్గా మన అప్పు ఎంత, 8 రూపీస్ మన అప్పు అన్నమాట. అంటే అప్పు అంటే మరి మైనస్ కదా, అది అంటే అది సబ్ట్రాక్షన్ కదా, సబ్ట్రాక్షన్ కాదు. ఇక్కడ ఏంటంటే ఇద్దరు డిఫరెంట్ వ్యక్తులకి మనం అప్పు ఉన్నాం. ఒక వ్యక్తికేమో 5 రూపీస్ అప్పు ఉన్నాం, ఇంకో వ్యక్తికేమో 3 రూపీస్ అప్పు ఉన్నాం. టోటల్ మన అప్పు ఎంత, 8 రూపీస్ అప్పు. సో -8గా చెప్తాం. సో సింబల్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండు ఒకే సింబల్ ఉంటే మనం కంపల్సరీ అడిషనే చెయ్యాలి. అదే డిఫరెంట్ ఉంటే అది సబ్ట్రాక్షన్ అయిపోతుంది. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అడిషన్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, రెండు వేరే సింబల్స్ కనిపిస్తే మనము కంపల్సరీ అడిషన్ చెయ్యాలి. థ్యాంక్ యూ.